ఆడవాళ్ళందరికీ ఆర్మ్ ఫ్యాట్తో ప్రాబ్లం అండి. బాడీ ఎంత సన్నగా ఉన్నా చేతులు కొంతమందికి సన్నగా ఉండదు. డెలివరీస్ తర్వాత కొంచెం సాగింగ్ వస్తుంది. ఈ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద మసిల్ అంటే చేతులు వెనకాల ట్రైసెప్స్ అంటాము. ఈ సాగింగ్ ఏదైతే జారినట్టు ఉంటుంది దాని మూలన ఆక్వర్డ్గా కనబడతాం, షార్ట్ బ్లౌజులు వేసుకుంటాకి ఇబ్బంది పడటం ఇలాగ ఉంటుంది కదా. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో చాలా సింపుల్గా మన ఇంట్లో అవైలబుల్గా డంబల్ ఉంటే డంబల్ లేదంటే వాటర్ బాటిల్స్తో చాలా సింపుల్ ఎక్సర్సైజెస్తో ఆర్మ్స్ ఎంత చక్కగా టోన్ చేసుకోవచ్చు. అండ్ ఈ సాగింగ్ జారుగా ఉన్న స్కిన్ని కూడా టైటనింగ్ ఎలా చేసుకోవాలో ఈ ఎపిసోడ్లో చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ హిమ, అడ్వాన్స్డ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో ఈరోజు కల్ట్ F99లో మనం సునీల్ గారు ట్రైనర్ అండ్ సప్న ఈజ్ ఆల్సో ఇంటూ ట్రైనింగ్. సో ఈరోజు మనం చాలా సింపుల్గా వాటర్ బాటిల్ మీ ఇంట్లో అవైలబుల్ ఉంటే లేదు డంబల్స్ ఉంటే డంబల్స్ ఎక్సర్సైజ్తో ఇట్స్ నాట్ జస్ట్ ఉమెన్, ఆడవాళ్ళకనే కాదు జెంట్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు. స్ట్రెంత్ని జిమ్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే అంత ఎఫెక్టివ్గా పనిచేసే ఎక్సర్సైజ్ చూద్దాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి సునీల్? ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అంటే ఫర్ ట్రైసెప్స్. ఈ కింద ఉంటుంది కదా, ఈ కింద భాగాన్ని ఈ మజిల్ పెయిన్ని ట్రైసెప్స్ అంటాం. సో ఇది సాగింగ్ అవ్వకుండా టైటనింగ్ అవటానికి అండ్ హ్యాండ్ టోన్ అవటానికి హెల్ప్ఫుల్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా పట్టుకోండి, 2 థంబ్ ఇలా, ఓకే, థంబ్ మధ్యలో 2 హ్యాండ్స్, ఇది ఎల్బోస్ క్లోజ్ పెట్టి. సో 2 చేతులు దగ్గర పెట్టుకోవాలండి. చాలామంది దూరం పెట్టి చేస్తారు. దూరం పెట్టినప్పుడు ఈ ప్రెషర్ ఇక్కడ పడదు. సో అందుకే లిటిల్ క్లోజర్ అండ్ ఆల్మోస్ట్ మీ చంపల పక్కకి రావాలి ఈ హ్యాండ్. సో ఇలా చేయటం మూలాన ఇక్కడ ఏదైతే ఉందో ప్రెషర్ ఇక్కడ పడుతుంది. సో ఆర్మ్స్ ఎవరికైతే లావుగా ఉన్న సాగింగ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ యూ షుడ్ గో లిటిల్ స్లోలీ, చాలా స్లోగా చేయండి. అండ్ రిపిటేషన్స్ సునీల్ 12 to 15, 12 నుంచి 15 దాకా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి. ఎన్ని సెట్స్ అంటే 3 సెట్స్ దాకా చేయొచ్చు. ఇనీషియల్గా మీరు 8 కౌంట్ నుంచి ఆర్ 6 కౌంట్ నుంచి చేయండి, నొప్పి వస్తుంది అనుకుంటే. ఇలాగ అలవాటు అయిన తర్వాత స్లోగా నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ యాజ్ ఎ టోల్డ్ యూ, ఇది స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చక్కగా వాటర్ బాటిల్తో చేయండి. నొప్పి ఉంటే స్పాండిలైటిస్ లాంటివి ఇంకా స్ట్రెంథనింగ్ అవుతుంది. ఫిజియోథెరపీలో కూడా ఈ ఎక్సర్సైజెస్ ఉంటాయి. కానీ మీ సివియారిటీ, ప్రాబ్లం సివియారిటీ బట్టే చేసుకోండి. ముందు మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసి దాని తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలాగ స్లోగా స్టార్ట్ చేసి స్లోగా నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో సెకండ్ వేరియేషన్ చూద్దాం. ఫస్ట్ వేరియేషన్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో సెకండ్ వేరియేషన్ కూడా యాజ్ ఎ సెట్ ఇందాక ఎక్సర్సైజ్లో కూడా మీరు డంబల్స్ లేని వాళ్ళు చక్కగా వాటర్ బాటిల్ తీసుకుని స్టార్ట్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్. సో మీకోసమని ఒకసారి ఇటు సైడ్ తిరిగి చేయండి, టర్న్ స్లోగా 1 వెనక్కి. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రెషర్ మొత్తం ఆర్మ్స్ దగ్గర మీ కింద ట్రైసెప్ దగ్గర పడుతుంది. సో ఇది సాగింగ్ ఉంటే లిఫ్ట్ అవుతుంది, టైటనింగ్ అవుతుంది. ఈ పొజిషన్ యాంగిల్ చెక్ చేసుకోండి. సో యాజ్ ట్రైనర్ మీకు చూపిస్తున్నారు సునీల్ గారు. సో హెడ్ స్లైడ్గా బెండ్ చేశారు, బట్ నాట్ కంప్లీట్లీ బ్లెండ్ బికాజ్ ఇక్కడ హంచ్ వస్తుంది అండ్ షోల్డర్ పెయిన్ రావచ్చు. సో మీ భుజము మోచేయి స్ట్రైట్గా ఉండాలి. మోచేతి నుంచి కింద భాగం మాత్రమే పైకి లిఫ్ట్ చేస్తున్నారు. సో అక్కడ ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తున్నారో ప్రెషర్ మొత్తం వెనకాల మీ ట్రైసెప్ దగ్గర, చెయ్యి దగ్గర ఉన్న ఫ్యాట్ మీద పడుతుంది. అలాగా ఫ్యాట్ బర్న్ అవి టోన్ అవుతాయి మసిల్స్. ఇది ఎన్ని రిపిటేషన్స్ చేయొచ్చు సునీల్? ఇది కూడా 10 to 12 చేయొచ్చు. 10 to 12 చేసి స్లోగా సెట్స్, నెంబర్ ఆఫ్ సెట్స్ ఎన్ని చేయాలి అంటే 3 సెట్స్ చేయాలి. అలాగ బ్రేక్ తీసుకుని స్లోగా మనం 3 సెట్స్ చేయండి. రోజుకి 3 సెట్స్ అలాగ చేసుకోవచ్చు. అండ్ ఇది స్లోగా స్టార్ట్ చేసి నెమ్మదిగా నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు 2 చేతులతో చేయాలి రూల్ లేదు, ఇబ్బందిగా ఉంటుందండి. స్టార్టింగ్లో అస్సలు అలవాటు లేని వాళ్ళకి ఆల్టర్నేటివ్గా కూడా చేసుకోవచ్చు. కుడి చేత్తో ఒకసారి, ఎడమ చేత్తో ఒకసారి ఆల్టర్నేటివ్గా చేయొచ్చు. లేదా కుడి చేత్తో ఒక 5 టైమ్స్ చేసిన తర్వాత ఎడమ చేత్తో ఒక 5 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా 5 చొప్పున స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి. మీరు చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రెషర్ పడుతుంది అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు, అది వర్కౌట్ అవుతుందని అర్థం. సివియర్ పెయిన్ రాకుండా మైల్డ్గా మసిల్ మూమెంట్ మనకు తెలిసిపోతూ ఉంటుంది. అలా తెలుస్తుంది అంటే అక్కడ ఫ్యాట్ బర్న్ అవుతుందని. సో తొందరగా ఒక 10 డేస్లోనే మీకు చక్కగా టోన్డ్ ఆర్మ్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత మీరు కంటిన్యూ చేసుకుంటా ఉంటే అది మెయింటైన్ చేయొచ్చు. అదే సేమ్ మీ మజిల్ ఏదైతే ఉందో టైటనింగ్ని కంప్లీట్గా మీరు ఇలాగే రెగ్యులర్గా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా అది అలాగే రీటైన్ అవుతుంది. సో థర్డ్ ఎక్సర్సైజ్ కూడా చాలా సింపుల్ అండి, ఇందాకట్లాగే. బట్ ఇందాక ట్రైసెప్స్కి చేసాం, చేయ ఉన్న కింద భాగానికి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్, దీన్ని బైసెప్ అంటారు, దీనికోసం మనం చేద్దాం. సో ఇది ఎలా చేయాలంటే షోల్డర్స్ బ్యాక్ అండ్ డౌన్, 1 ఆల్టర్నేటివ్లీ
2 3 4 5 6. సో చూస్తున్నారు, ఇది చేసేటప్పుడు మీ భుజము మోచేయి నిటారుగా ఉండాలి, స్ట్రైట్గా. మోచేతిని ఇలా పైకి తీసుకెళ్ళదు, ఎల్బో పైకి లిఫ్ట్ చేయకుండా ఓన్లీ ఈ కింద భాగాన్ని మాత్రమే, ఫోర్ ఆర్మ్ మాత్రమే మూమెంట్ ఇవ్వండి. సో డంబుల్ లేని వాళ్ళు చక్కగా ఇలా వాటర్ బాటిల్తో చేయొచ్చు, లేదా ఆల్టర్నేటివ్గా కూడా చేసుకోవచ్చు. 1 2 3 ఇలాగా 10 కౌంట్తో స్టార్ట్ చేసి 3 సెట్స్ 10 చేసి బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకొక 10 చేయండి, అంటే 30 అవుతాయి అన్నమాట. అలాగ 10తో స్టార్ట్ చేసి స్లోగా 2 రోజుల తర్వాత 15 20 అలాగ మెల్లగా పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఖచ్చితంగా మీకు ఇక్కడ చేసేటప్పుడే మజిల్ ఇలా మూమెంట్ అవుతున్నట్టు లైట్గా పెయిన్ వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. మజిల్ మూమెంట్ ఉన్నప్పుడు ఫ్యాట్ బర్న్ అవుతుంది, అలానే స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. సో ఈ బైసెప్ కర్ల్ చాలా ఈజీగా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇలాగ 3 వేరియేషన్స్ ఈరోజు మీరు చూసినవి. చేతులు టోన్గా అవటానికి, చాలా సన్నగా అవ్వటానికి అండ్ ఈవెన్గా అవ్వటానికి. కొంతమంది సన్నగా ఉన్న చేతులు ఈవెన్గా ఉండదు, కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది క్వైట్ నార్మల్. సో ఎప్పుడైతే వర్కౌట్ చేస్తాం మొదలెడతామో బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరిగి ఎక్కడైనా ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటే అది కంప్లీట్గా బర్న్ అయ్యి ఈవెన్గా వచ్చేస్తుంది. సో ఈ 3 సింపుల్ వేరియేషన్స్ మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని చక్కటి చేతులు, అందమైన చేతులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీ హిమ. ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం ఆర్ ఆన్లైన్ యోగా క్లాసెస్ కోసం, కార్పొరేట్ యోగా క్లాసెస్ కోసం ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు.